పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు నమోదవుతున్నాయి. ప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు టీడీపీ నేతలే తిష్ట వేశారు. క్యూ లైన్లలో నిలబడి టీడీపీ గుండాలే ఓట్లు వేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద తిష్ట వేసి ఓటర్ స్లిప్పులనిచ్చి జమ్మలమడుగు వాళ్ళని లోపలికి పంపుతున్నారు టీడీపీ నాయకులు. అయితే ఓటర్ స్లిప్ తీసుకున్న వ్యక్తి స్లిప్లో ఉన్న పేరుకు వయసుకు తేడా వస్తుందని చెబుతున్నా ఏం కాదు మేము చూసుకుంటామని పంపేస్తున్నారు టీడీపీ గుండాలు. అసలు ఓటర్ల బదులు దొంగ ఓట్లేస్తున్నారు టీడీపీ గుండాలు. రిగ్గింగ్ జరుగుతున్న పోలీసులు ఏమాత్రం పట్టించుకొని సిచ్యువేషన్. నలపరెడ్డిపల్లి, నల్లగుండువారిపల్లి, ఎర్రబల్లి, కనంపల్లి గ్రామాల్లో వందల కొద్ది టీడీపీ గుండాలు తిష్ట వేశారు. ఓటర్లు ఎవరిని కూడా గ్రామంలోకి రానివ్వటం లేదు. కర్రలు, రాడ్లతో పహారా కాస్తున్నారు. పోలీసులు ఉన్న ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మల్లారెడ్డి రామరెడ్డి 124 ఏం కాదు బాబా అంటే అప్పుడు ఇప్పుడు వయసు టీడీపీ కార్యకర్తలు గుండాలు సరే, మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా పోలింగ్ సెంటర్ల వద్ద మంత్రి పర్యటించారు. ఒంటిమిట్ట పోలింగ్ బూత్లోకి వెళ్ళి పరిశీలించారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సమక్షంలోనే ఏజెంట్పై టీడీపీ ఏజెంట్ చేయి చేసుకున్నాడు. రైట్, మంత్రి సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ ఏజెంట్పై టీడీపీ ఏజెంట్లు దాడులు చేస్తున్నా మరి మంత్రి ఏం చేస్తున్నారు? ఆయనే సాక్షాత్తు ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తుంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది ప్రశ్నకు వస్తోంది. మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. హరి, పులివెందుల, ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అరాచకత్వం, అధికార దుర్వినియోగం, దొంగ ఓట్ల రాజకీయం జరుగుతుందని చెప్పడానికి ఇవే ఉదాహరణలు. సాక్షాత్తు మనం చూస్తున్న దృశ్యాల్లో ఒంటిమిట్టకి సంబంధించి చిన్న కొత్తపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వచ్చి అక్కడ పోలింగ్ బూత్ దగ్గర బేభత్సం సృష్టించిన పరిస్థితి. ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఓటర్ కాదు, చిన్న కొత్తపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్ కాదు మంత్రి, అసలు ఆ జిల్లాకే సంబంధం లేదు. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఇప్పుడు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తన మంది మార్బలంతో తీసుకొచ్చి చిన్న కొత్తపల్లి పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్లి ఏ విధంగా బేభత్సం సృష్టించారో మనం ఆ దృశ్యాల్లో చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ పైన మంత్రి సమక్షంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి. అక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సుబ్బారెడ్డి వెళ్లి ప్రజలతో మాట్లాడి ఎందుకు బెదిరిస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తే టీడీపీ కార్యకర్తలు మంత్రి సమక్షంలోనే సుబ్బారెడ్డి పైన ఆ దాడికి రావడం అన్నది వచ్చినటువంటి పరిస్థితి. ఇంకోవైపు స్వయంగా మంత్రి కూడా బూతులు తిట్టినటువంటి పరిస్థితి అక్కడ. మరొక వైపు అక్కడున్నటువంటి ఓటర్లని ఆ పోలింగ్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే పక్క నియోజకవర్గాల నుండి వచ్చి ఆ పోలింగ్ బూతుల్ని క్యాప్చర్ చేసి అక్కడ ఆక్రమించారో వాళ్ళు ఓటర్లను కూడా, మహిళలను సైతం తిట్టి కట్టెలతో కొట్టి మరి పంపిస్తున్నారని స్వయంగా ఓటుకు వినియోగించుకోవడానికి వచ్చి వెనుదిరిగిపోయినటువంటి మహిళలు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో కూనీ జరుగుతుందో పట్ట పగలే తెలుగుదేశం పార్టీ అరాచకాలు ఎంతటి దారుణంగా, బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇటువంటి దారుణమైనటువంటి ఎన్నికలు ఓటు వేసిన వాళ్ళు కానీ దాన్ని కవరేజ్ చేసిన వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా చూసుండరు. ఆ స్థాయిలో అరాచకం, రిగ్గింగ్ ఎంత దారుణంగా జరుగుతుందంటే జమ్మలమడుగు నియోజకవర్గం నుండి తీసుకొచ్చినటువంటి ఓటర్లు లైన్ లో నిలబడి ప్రజాప్రతినిధులు పబ్లిక్ గా ఓట్లేస్తున్నటువంటి పరిస్థితి. దొంగ ఓట్లు మీకు కొన్ని పేర్లు కూడా నేను వినిపిస్తాను. జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి, భూపేశ్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులు నల్లపరెడ్డిపల్లి పోలింగ్ బూతుల్లో ఆ ఫోటోల్లోనూ
మార్క్ చేసి మరి ఉన్నాయి. అందులో పేర్లు మల్లికార్జున్ టీడీపీ రైతు కార్యదర్శి, అలాగే జమ్మలమడుగు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ పొన్నతోటు గ్రామం జమ్మలమడుగు నియోజకవర్గం, అలాగే పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లి జమ్మలమడుగు నియోజకవర్గం, ఈయన వచ్చి ఇక్కడ నల్లపరెడ్డివారిపల్లిలో ఓటేసిన పరిస్థితి. అలాగే పాతకుంట శివారెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గంలో గూడెం చెరువు గ్రామానికి చెందిన వ్యక్తి, ఆయన వచ్చి ఈ రోజు నల్లపరెడ్డివారిపల్లిలో ఓటేసినటువంటి పరిస్థితి. చిన్నదొండ్లూరు జమ్మలమడుగు నియోజకవర్గం చిన్నదొండ్లూరుకు చెందిన రామచంద్రయ్య టీడీపీ లీడరు వచ్చి నల్లపరెడ్డివారిపల్లిలో ఓటు వినియోగించినటువంటి పరిస్థితి. అలాగే జమ్మలమడుగు నియోజకవర్గం కలవటల గ్రామాలకు చెందిన రాజన్న వచ్చి నల్లపరెడ్డివారిపల్లిలో ఓటేసిన పరిస్థితి. అలాగే జమ్మలమడుగు నియోజకవర్గం భీమగుండం గ్రామానికి చెందిన రాజగోపాల్ వచ్చి నల్లపరెడ్డిపల్లిలో ఓటేసినటువంటి పరిస్థితి. జమ్మలమడుగుకి చెందిన నవాబుపేటకు చెందిన మర్రి ప్రకాశం టీడీపీ లీడరు, అతను కూడా వచ్చి నల్లపరెడ్డివారిపల్లిలో ఓటేసినటువంటి పరిస్థితి. వీళ్ళందరికీ అసలు నల్లపరెడ్డిపల్లిలో ఓట్లు ఎలా వస్తాయి? సో ఇక్కడే చాలా స్పష్టంగా రిగ్గింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో, ఎంత బరి తెగించి వ్యానల్లో వచ్చి వాహనాల్లో వచ్చి మరి రిగ్గింగ్ చేశారో దొరికినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అటు ఒంటిమెట్లో కూడా ఇప్పుడు చిన్న కొత్తపల్లిలో మనం చూసాం, మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెళ్లి అక్కడ దగ్గరుండి బెదిరించి వైసీపీ లీడర్లందరినీ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు బయటికి పంపేసి మరి అక్కడ రిగ్గింగ్ కి స్వయంగా చేస్తున్నారు. సో ఒక స్థాయిలో మంత్రులు, పోలీసులు, అధికారులు అందరూ కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి, రిగ్గింగ్ చేయడానికి ఈ రోజు ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలను వాడుకున్నటువంటి పరిస్థితి పబ్లిక్ గా జరుగుతుంది. ఇది ఎక్కడో రహస్యంగా జరగడం లేదు. మంత్రి వెళ్లారు, బహిరంగంగా వెళ్లారు, వైసీపీ ఏజెంట్లను బెదిరించారు, బయటికి పంపేసినటువంటి పరిస్థితి. హరి సతీష్, ఇటు జమ్మలమడుగు అటు వేంపల్లి నుంచి టీడీపీ నాయకులు స్వయంగా వచ్చి ఎన్నికల్లో పాల్గొని ఓట్లు వేస్తున్న క్రమంలో పేర్లతో సహా బయటకు వస్తున్నాయి. విజువల్స్లో కూడా వీళ్ళున్న నేపథ్యం. దీన్ని ఎన్నికల కమిషన్ ముందు తీసుకెళ్తే ఏదన్నా ఇది ఉంటుందా, సొల్యూషన్ ఉంటుందా? వాళ్ళ వైపు నుంచి ఏమన్నా చర్యలు ఆశించవచ్చా? ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అటు పోలీస్ అధికారులు కానీ ఇటు ఎన్నికల అధికారులు కానీ అనేక మార్లు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోని సిచ్యువేషన్. కోర్టులు కూడా ఇక్కడ సుమోటోగా వీటిని స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది బాహాటంగా వీళ్ళు పేర్లు, వీళ్ళ విజువల్స్ కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మరి చర్యలు ఏమన్నా ఉంటాయని ఆశించవచ్చా? రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన చేస్తుంది. ఇప్పటికే అనేక వినతి పత్రాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పనిచేయాలని కోరినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అయితే అటువంటి ఆ దశలో ఒక్క అడుగు కూడా వేయలేదు. ఈ రోజు ముమ్మాటికి ప్రజలు ఇక్కడ స్వేచ్ఛగా ఓటు వేయలేనటువంటి పరిస్థితిని కల్పించడానికి ఎన్నికల కమిషన్, పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగమైన ముమ్మాటికి చెప్పొచ్చు. ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా? ఇంత పబ్లిక్ గా జరుగుతున్నటువంటి రిగ్గింగ్ గురించి గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా సరే సినిమాల్లో మాత్రమే చూస్తుంటారు. ఇక్కడ పబ్లిక్ గా జరుగుతుంది. వాళ్ళ ఫోటోలు, వీడియోలతో